హాయ్ అండి. ఆడవాళ్ళు పిల్లలకి జన్మనిచ్చినప్పుడు వాళ్ళ శరీరంలో ఉన్న మజిల్ అంతా పిల్లల బాడీ కన్స్ట్రక్షన్‌కి వాడుకుంటుంది. అంటే మజిల్ లాస్ అవుతారు. అప్పుడు మజిల్ ప్లేస్‌లో ఫ్యాట్ అనేది చేరి విపరీతంగా ఆర్ నార్మల్‌గా ఫ్యాట్ గెయిన్ అవుతారు. చాలా లావైపోతారు. వీళ్ళు తప్పకుండా వర్కౌట్స్ చేయాలండి. చేయకపోతే అలసట, జాయింట్ పెయిన్స్, డిప్రెషను, వీక్‌నెస్, త్వరగా ఇమ్యూనిటీ తగ్గిపోయి ఈజీగా డిసీజెస్ వస్తాయి. వీళ్ళకేమైనా అయితే పిల్లలు, భర్త కొంతవరకు చూస్తారు. కంప్లీట్‌గా సపోర్ట్ ఇవ్వరు. ఆడవాళ్ళు మగవాళ్ళ కన్నా చాలా ఏజ్డ్‌గా కనిపిస్తారు. కాబట్టి వీళ్ళకి వర్కౌట్ అనేది వీళ్ళ ఎవ్రీడే లైఫ్‌లో పార్ట్ అవ్వాలి ఖచ్చితంగా. వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ ఫర్ గర్ల్స్, వుమెన్, మదర్స్ అందరికీ కూడా వర్కౌట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళ హెల్తీగా ఉంటేనే ఫ్యామిలీ అంతా హెల్తీగా ఉంటుంది. జిమ్‌లో ఎక్కువ మంది జెంట్స్ ఉంటారు. భయపడకుండా మనం ఖచ్చితంగా చేయాలి. వాళ్ళ పిల్లల్ని కన్నప్పుడు జెంట్స్ పిల్లల్ని కన్నప్పుడు వాళ్ళకి ఏం అవ్వదండి. మజిల్ లాస్ అయితే ఏమవ్వదు. కానీ జెంట్స్ ఎక్కువ వర్కౌట్స్ చేస్తారు. అలా అని వాళ్ళని చేయకూడదని నేను అనటం లేదు. వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. హెల్తీగా ఉండాలి. మజిల్ మెయింటైన్ చేయడం కోసం. హెల్తీగా ఉండటం అనేది ప్రతి వాళ్ళ హక్కు అండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చేయాలి. లేడీస్ చాలామంది యోగా, వాకింగు, థ్రెడ్‌మిల్, సైక్లింగ్, స్విమ్మింగు, జాగింగు ఇలా కార్డియో మీద ఎక్కువ మోస్ట్‌లీ కాన్సంట్రేషన్ చేస్తారు. ఇలా చేస్తే మజిల్ లాస్ అవుతుంది. ఇవి చేయాలి హార్ట్ హెల్త్ కోసం. కొంత టైం చేస్తే మంచిదే. కానీ మజిల్ గెయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాల్సిందే. ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. మనందరం కలిసి హెల్తీగా అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై